MCN వార్తలకే స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వచ్చే ఎన్నికలలో వైకాపా ప్రభుత్వ పతనం ఖాయమని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి జోస్యం పలికారు. పలమనేరు పట్టణంలోని పాతపేట ప్రాంతంలో ఆయన ఆదివారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. 175కి 175 స్థానాలు గెలిచేందుకు మేము సిద్ధమని, ప్రతి అవ్వాతాత, యువత, మహిళలు జగనన్నతో కలిసి కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమని, జగనన్న అభివృద్ధి సంక్షేమ ప్రభుత్వానికి మా ఓటు అంటున్నారని రాప్తాడు సిద్ధం సభలో కార్యకర్తలు ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న OLL యూపీ స్కూల్ క్రాస్, మార్కెట్ కమిటీ ఏరియా, ఆర్కే స్ట్రీట్, లక్ష్మీనగర్, KVS స్ట్రీట్, మసీద్ స్ట్రీట్లలో ఆయన పర్యటన సాగింది. ఈ సందర్భంగా లక్ష్మీనగర్ కాలనీ వద్ద ఆయన పార్టీ జెండా ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గత 4.5 ఏళ్లలో జగన్ తీసుకున్న నిర్ణయాలు, వైకాపా నేతలు చేసిన అక్రమాలు, దౌర్జన్యాలతో ప్రజలు పూర్తిగా విసిగిపోయారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలలో మరియు ఉద్యోగస్తులలో జగన్ ప్రభుత్వంపై పూర్తి అసంతృప్తి నెలకొందని, ఏ ఒక్కరూ సంతోషంగా లేరని తెలియజేశారు. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేనలతో కూడిన ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. సైకిల్ గుర్తుకే జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన. అమర నాయకత్వం, అమర నాయకత్వం, అమర నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన. తెలుసు, నాకు పెళ్లి తెలుసు. పెళ్లి ఈరోజు అక్కడ కదా, అక్కడ ఇప్పుడు ఇక్కడ రిసెప్షన్ సాయంత్రం. అడిగండి ఇప్పుడే ఆ పక్క అంతా కవర్ అయిపోయింది. తిరుగుతా ఉన్నా అందరినీ ఒకసారి మీరు ఉన్నారు. వీళ్ళు పొలం అభ్యాసం ఇస్తే 2000 మంది ఉంటున్నారు. కొంచెం పెద్ద విశేషం మా సంస్థ కరెంట్ బిల్
మేము ఎవ్వరు ఇక్కడున్న వాళ్ళు ఎవ్వరము ఆ సంస్థకు రూపాయి ఇవ్వము. నాకు ఇచ్చేది హార్ట్ఫుల్నెస్, గుండె నిండుగా మంచి చెడ్డ నింపుకోవడమే మా నుంచి. 3,500 రూపాయలు 4,000 రూపాయలు పెట్టాలంటే మా సంస్థకి ఎంత భారం పడుతుంది. మీరు ఏం కోరుకుంటున్నారు? ఏం కోరుకోం, గుండె నిండా మంచి నింపుకుంటాం. సంతోషం. తప్పకుండా సాయం పెన్షనర్స్ అందరూ మీరు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతూ ఉందనేది నేను కొత్తగా అందరూ ఇంటెలెక్చువల్స్ చదువుకున్న వాళ్ళే ఉద్యోగాల నుంచి రిటైర్ అయినటువంటి వాళ్ళే. కాబట్టి నాకంటే బాగా మీకు తెలుస్తుంది అంటే ఏ రకంగా ఉంది, మీ పరిస్థితులు ఎట్లున్నాయి, ఈరోజు రిటైర్మెంట్ అయిన తర్వాత ఏం జరుగుతూ ఉంది, అసలు మీ డబ్బు మీరు తీసుకోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా అర్థమవుతుంది. మీరు కూడబెట్టుకునేదే కదా, అదేం ప్రభుత్వం కాదు. కానీ మీ ఉద్యోగంలో మీకు రావాల్సింది కూడబెట్టుకునేది కూడా రిటైర్ అయిన తర్వాత మీ చేతికి వచ్చే పరిస్థితి లేని కండిషన్కి ఈరోజు స్టేట్ గవర్నమెంట్ వచ్చిందంటే దాన్ని అర్థం చేసుకోవాలా. ఖచ్చితంగా మార్పు అనేది రావాలి. మార్పు అనేది రాకపోతే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. మీలాంటి వాళ్ళు ఇంకా 10 మందికి చెప్పేటట్టుగా ఉండాలి. అంతవరకే నేను చెప్పగలను. మన భవిష్యత్తులో నా వల్ల అంటే ఇక్కడ స్థానికంగా నేను ఉంటాను కాబట్టి నా వల్ల ఎప్పుడు ఏది అవసరం వచ్చినా ఎనీ టైం మీరు పెన్షనర్స్ నా దగ్గరికి రావచ్చు స్ట్రైట్ అవే. నా వల్ల నేను చేయగలిగింది, నా శక్తి మేరకు నేను చేయగలిగింది ఖచ్చితంగా నేను చేయిస్తానండి. ఈరోజు మీ అందరికీ చాలా మాట్లాడమ్మా. అయిపోయిన తర్వాత సెకండ్ నెక్స్ట్ నువ్వే మధ్యకి వస్తుంది నీదే రెడీగా పాప పిల్లలు రెడీ చేస్తారు ఉదయం ఎత్తుకోమా రెడీగా నువ్వు చూసుకో किसने दिया है प्लीज का अगर पाप में बनना हां तो मबशा ఖచ్చితంగా కూడా ఈసారి టీడీపీ జనసేన పార్టీల ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రాబోతుంది. దానికి సంకేతాలే ఈరోజు మేము ఎక్కడైతే తిరుగుతూ ఉన్నామో, ఈరోజు పలమనేరు పట్టణంలో తిరుగుతూ ఉన్నాం. దాదాపు పలమనేరు పట్టణం ఇంకొక 2 రోజులు అయితే పూర్తిగా వస్తుంది. నియోజకవర్గం మొత్తం కూడా ఇంటింటి కార్యక్రమం డోర్ టు డోర్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ప్రతి చోట గతంలో ఏవైతే కాంగ్రెస్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ట్రెడిషనల్గా ఓట్ బ్యాంక్ ఉంది, ఆ ఓట్ బ్యాంకు కూడా ఈరోజు ఆ పార్టీకి వేసే పరిస్థితిలో లేదు. పూర్తిగా కూడా వ్యతిరేకత ఉన్నారు. మరీ ముఖ్యంగా అర్బన్ ఓటర్స్ అయితే ఎక్కడున్నారో చదువుకున్నటువంటి వాళ్ళు, ఇంటలెక్చువల్స్, యూత్, పర్టికులర్లీ యూత్, ఫ్రెషర్స్, కొత్త ఓట్లు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వానికి మళ్ళీ అవకాశం ఇస్తే పూర్తిగా నాశనం అయిపోతామనేటువంటి పరిస్థితి వాళ్ళ ఆలోచన ఉంది. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు లాంటి విజన్ ఉన్నటువంటి నాయకత్వం అవసరం ఉంది. లేకపోతే ఈ రాష్ట్రం పూర్తిగా కూడా అధోగతి పాలవుతుందనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఈరోజు అన్ని కులాలు, అన్ని వర్గాలు తెలుగుదేశం పార్టీ వెన్నంటి నడవడానికి, మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులు, పెన్షనర్స్ని చూస్తే పొద్దున్న పెన్షనర్స్తో నేను కలిశాను. పెన్షనర్స్ చూస్తే వాళ్ళు ఏ రకంగా ఆలోచిస్తున్నారంటే ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు మేము ఓటు వేయాలనేటువంటి కసి వాళ్ళలో విపరీతంగా ఉంది. అంటే దాన్ని బట్టి చూస్తే ఈ ప్రభుత్వం ఈ 4.25 సంవత్సరంలో చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆ వర్గాలకు జరిగినటువంటి నష్టాలు కానీ, ఈ రాష్ట్రానికి జరిగినటువంటి నష్టం కానీ, భవిష్యత్తు ఏ రకంగా అంధకారం చేశాడు అనే దానిపైన కూడా భవిష్యత్తు పూర్తిగా కూడా నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉందనేది క్లియర్ కట్గా అర్థమైంది. కాబట్టి ఇంత పాజిటివ్ కనపడుతుంది. భవిష్యత్ గారు ఏదైతే టీడీపీ మేనిఫెస్టో 6 సూత్రాలు ఉన్నాయో దాని ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఇంటింటికి వెళ్తున్నారు, మా క్యాడరు బూత్ లెవెల్లో ఉండేటువంటి వాళ్ళు ఇంటింటికి వెళ్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి నాయకులు కూడా, ఆ నాయకుల కుటుంబాలు కూడా ఓటీపీలు ఇస్తున్నారు. డైరెక్ట్గా జనరల్గా ఓటీపీ అనేది ఇవ్వరు. ఈరోజు మొత్తం కూడా మా కార్యకర్తలు వెళ్ళినప్పుడు నాకు తీసుకో అని చెప్పి ఓటీపీలు చెప్పి దాంట్లో ఎన్రోల్ అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతూ ఉంది. అంటే దాన్ని బట్టి బ్రహ్మాండంగా కూడా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళగలుగుతున్నామని అనుకుంటున్నాను. అంటే పలమనేరు పట్టణంలో ఇప్పటి వరకు ఈ 4.5 సంవత్సరంలో కూడా ఎమ్మెల్యే పైన అవినీతి ఆరోపణలు అన్నీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలమనేరు మీరు ప్రజలను ఏమని
చూశారు. గడిచిన 4.5 సంవత్సరంగా అటు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, ఇక్కడ శాసనసభ్యుని చూశారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అవినీతి కార్యక్రమాలు అక్రమాలు చూశారు, ఇక్కడ జరిగేటువంటి అవినీతి అక్రమాలు చూస్తున్నారు. ఇక్కడ నియోజకవర్గం దగ్గర నుంచి దౌర్జన్యాలు చూస్తున్నారు, బెదిరింపులు చూస్తున్నారు. ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో కలిసి ఉన్నా, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడినా, ఎక్కడైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించినా వెంటనే నీ కార్డు పెరుగుతా, నీ పెన్షన్ పెరుగుతా, నీకు ల్యాండ్కి సంబంధించినటువంటి ఉన్నాయి అని ఇబ్బందులు పెట్టి తప్పుడు కేసులు పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే నాలాంటి వాడిపైన కూడా తప్పుడు కేసులు నియోజకవర్గంలో ఎక్కువ పెట్టారు, చాలా కేసులు ఉన్నాయి. అంటే సామాన్యమైన ప్రజలను కూడా ఆ రకమైనటువంటి భయానకమైనటువంటి వాతావరణానికి నెట్టారు. వాళ్ళ మనసులో వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ రాబోతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. 175కి 175 స్థానాలు గెలిచేందుకు మేం సిద్ధంగా ఉన్నామని ప్రతి అవ్వ, తాత, యువత, మహిళలు జగనన్నతో కలిసి కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని, జగనన్న అభివృద్ధి సంక్షేమ ప్రభుత్వానికే మా ఓటు అంటూ రాప్తాడు సిద్ధం సభలో కార్యకర్తలు తెలిపారు. జగనన్న అభిమానులకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా, నాయకులందరికీ కూడా మా అందరి తరఫు నుంచి, మీ అందరి తరఫు నుంచి సిద్ధం స్వాగతం. మరొక డాన్స్ ప్రోగ్రామ్ తో మేము ముందుకు వస్తున్నారు. ఒకసారి తప్పట్లు కొట్టండి దయచేసి. డాన్స్ ప్లీజ్ స్టార్ట్. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. పులి కడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేగ బతుకుల మార్చినది పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంత ఓడు ఎవడికి మెడలు. ఆయన ఎదురుగా కొడుతున్న
వేసుకున్నారు తొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు పేదోడి గంతవుల నాలుగు మెతుకులకు గాయాలే నీ సహనము చూపావే ఏం అదరక ఏం బెదరక ముందుకు తుంపావే జై 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 జగనంటూ జై 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 నీ సాగేనంటూ జై 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 జగనంటూ జై 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 సాగరే తోడుంటూ ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. సిద్ధ మహాసభకు విచ్చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మనందరి ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. తీర్చేది లేదే జై 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 జగనంటూ జై 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 నీ సాగేనంటూ జై 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 జై. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి. సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్లోనే ఉండాలి. విందు భోజనం పెడతా అని, బిర్యానీ పెడతా అని మోసపూరిత ఆశ చూపించి చంద్రబాబు ఇప్పుడు మనం పెడతా ఉన్న అన్నాన్ని, గిన్నెని రెండింటినీ కూడా రైతన్న దగ్గర నుంచి లాక్కోవటానికి అడుగులు వేస్తా ఉన్నాడు. గతంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను బేషరతుగా చేస్తానన్న 87,612 కోట్ల రూపాయల రుణమాఫీని ఓ మోసంలా ఎలా మార్చాడో ప్రతి రైతన్నకు కూడా గుర్తు చేయాల్సిన అవసరం మనలో ఉన్న ప్రతి కార్యకర్తకు ఉంది. 2019లో సీఎం అయిన మీ జగన్ పేరు చెబితే, మన వైఎస్ఆర్సీపీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈరోజు అక్క చెల్లెమ్మలకు ఓ అమ్మఒడి, అక్క చెల్లెమ్మలకు ఓ ఆసరా, అక్క చెల్లెమ్మలకు ఓ సున్నా వడ్డీ, అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత, అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తాం, ఒక ఈబీసీ నేస్తాం, ఒక 31 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ, 22 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతా ఉన్న పరిస్థితులు. ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనూ ఒక దిశ యాప్, ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు తోడుగా ఉండేందుకు అదే గ్రామంలోనే ఓ మహిళా పోలీస్. ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇవన్నీ కూడా అడుగులు పడ్డాయి, జరుగుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతి అక్క చెల్లెమ్మకు కొనసాగాలంటే మహిళా సాధికారతకు ఇంతగా అండగా ఉన్న జగనన్న ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ కూడా అండగా నిలవాలని, ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయాలని, మరో 100 మందికి అక్క చెల్లెమ్మ వెళ్ళి స్టార్ క్యాంపెయినర్గా ఓటు వేయించాల్సిన బాధ్యత ఉంది అని గడప గడపకు వెళ్ళి ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్తకు, ప్రతి అభిమానికి, ప్రతి వాలంటీర్కు ఎంతైనా ఉంది అన్నది గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నాను. మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు. పొరపాటు చేశారు అని అంటే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది, టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికి వస్తుంది, పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ మీ ఇంటి తలుపులు తడుతుంది అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. మీకు మంచి జరిగితేనే
మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని, ఆ మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే సైనికుల్లా నిలబడండి అని ప్రతి ఇంటికి వెళ్ళి నిబద్ధతతో చెప్పి ఎన్నికలకు సిద్ధమని చెప్పి మనమంటూ ఉంటే, ఇంత నిబద్ధతతో మంచి చేసి ఎన్నికలకు సిద్ధమని మనమంటూ ఉంటే, మరో వంక బాబు పేదల ఇంటికి కానీ, పేదల సామాజిక వర్గాలకు కానీ, గ్రామానికి కానీ, రాష్ట్రానికి కానీ ఏం చేశాడో చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే, అటువంటి చంద్రబాబు నాయుడు గారు తాను కూడా పోస్టర్లు వేయిస్తాడు. సంసిద్ధం, మేము సిద్ధము అని చెప్పి ఈ మనిషి పోస్టర్లు వేయిస్తాడు. నేను అడుగుతా ఉన్నాను, ప్రజలకు ఏ మంచి చేయకుండా దేనికయ్యా సంసిద్ధము అని అడుగుతా ఉన్నా. ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, దుష్ట చతుష్టయం బాణాలకు బలి కావటానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, ఈరోజు ప్రతి గ్రామానికి మనం మంచి చేశాం, ప్రతి ఇంటికి మంచి చేశాం, ప్రతి పేదరికి, ప్రతి పేద కుటుంబానికి మంచి చేశాం, ప్రతి పేదకు వారి భవిష్యత్తుకు ఈరోజు అండగా నిలబడగలిగాం. ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నా, మాట ఇచ్చాం, మాట నెరవేర్చాం, మళ్ళీ ప్రజల దగ్గరికి మాట నెరవేర్చామని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఈరోజు మనకు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందుకే అడుగుతా ఉన్నా, అందుకే చెప్తా ఉన్నాను, వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్, వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175 అని అడుగుతా ఉన్నాను. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 25 ఎంపీలకు 25 ఎంపీలు అని అడుగుతా ఉన్నాను. పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎమ్మెల్యే కానీ, ఒక్క ఎంపీ కానీ తగ్గేందుకు వీలే లేదు అని అడుగుతా ఉన్నాను. ఇది 650 వాగ్దానాలు ఇచ్చి అందులో 10% కూడా అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వం కాదు, చంద్రబాబు పార్టీ కాదు, చంద్రబాబు పాలన కాదు. ఇది ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసి మరి ప్రతి ఇంటికి వెళ్ళి మేనిఫెస్టో చూపించి ఆ అక్క చెల్లెమ్మల ఆశీస్సులు కోరుతా ఉన్న మన వైఎస్ఆర్సీపీ పార్టీ. అటు టీడీపీ, ఇటు వైఎస్ఆర్సీపీ, అటు పెత్తందారులు, ఇటు పేదవాడు. అడుగుతా ఉన్న పేదవాడి భవిష్యత్ కొరకు యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా